ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందములో 5వ అధ్యాయంలో 12వ శ్లోకం చదువుతున్నాం. ఇది దక్ష యజ్ఞ విధ్వంసం గురించి చెబుతుంది. ముందుగా పదపాఠం. బహు ఏవం ఉద్విగ్నదృశా ఉచ్యమానే జనేన దక్షస్య ముహుః మహా ఆత్మనః ఉత్పేతుః ఉత్పాతతమాః సహస్రశః భయ ఆవహాః దివి భూమౌ చ పర్యక్. బహ్వేవం ఉద్విగ్నదృశోచ్యమానే బహ్వేవం ఉద్విగ్నదృశోచ్యమానే జనేన దక్షస్య ముహుర్మహాత్మనః జనేన దక్షస్య ముహుర్మహాత్మనః ఉత్పేతురుత్పాతతమాః సహస్రశో ఉత్పేతురుత్పాతతమాః సహస్రశో భయావహ దివి భూమౌ చ పర్యక్. భయావహ దివి భూమౌ చ పర్యక్. బహ్వేవం ఉద్విగ్నదృశోచ్యమానే జనేన దక్షస్య ముహుర్మహాత్మనః ఉత్పేతురుత్పాతతమాః సహస్రశో భయావహ దివి భూమౌ చ పర్యక్. బహ్వేవం ఉద్విగ్నదృశోచ్యమానే జనేన దక్షస్య ముహుర్మహాత్మనః ఉత్పేతురుత్పాతతమాః సహస్రశో భయావహ దివి భూమౌ చ పర్యక్. హరే కృష్ణ. బహ్వేవముద్విగ్నదృశోచ్యమానే జనేన దక్షస్య ముహుర్మహాత్మనః ఉత్పేతురుత్పాతతమాః సహస్రశో భయావహ దివి భూమౌ చ పర్యక్. బహ్వేవం ఉద్విగ్నదృశోచ్యమానే జనేన దక్షస్య ముహుర్మహాత్మనః ఉత్పేతురుత్పాతతమాః సహస్రశో భయావహ దివి భూమౌ చ పర్యక్. చెప్పండి మీరు. బహ్వేవముద్విగ్నదృశ్యోచ్యమానే జనేన దక్షస్య ముహుర్మహాత్మనః ఉత్పేతురుత్పాతతమాః సహస్రశో భయావహ దివి భూమౌ చ పర్యక్.
బహ్వేవముద్విగ్నదృశోచ్యమానే జనేన దక్షస్య ముహుర్మహాత్మనః ఉత్పేతురుత్పాతతమాః సహస్రశో భయావహ దివి భూమౌ చ పర్యక్. ప్రతిపదార్థములు. బహు అనేక, ఏవం విధములుగా, ఉద్విగ్న దృశ భయపడిన చూపులు కలవారై, ఉచ్యమానే పలుకుచుండగా, జనేన జనులు, యజ్ఞమందు ఉపస్థితులైన వారందరూ, దక్షస్య దక్షునకు, ముహు మరల మరల, మహా ఆత్మనః కఠోర హృదయుడు, ఉత్పేతు కనబడెను, ఉత్పాతతమాః ఉత్పాతములు, సహస్రశ వేలాదిగా, భయ ఆవహాః భయమును కలిగించునట్టి, దివి ఆకాశమునందు, భూమౌ ధరిత్రిపై, చ మరియు, పర్యక్ అన్ని దిక్కుల నుండి. భాష్యము మరియు అనువాదము చెప్పిన శిలాప్రభుపాదులకు జయం జయం. అనువాదం. ఈ రీతిని జనులు తమలో తాము చర్చించుకొనుచుండగా దక్షుడు భూమ్యాకాశములలో అన్ని దిక్కుల నుండి అపశకునములు గాంచెను. భాష్యము. ఈ శ్లోకమునందు దక్షుడు మహాత్మా అని వర్ణింపబడినాడు. మహాత్మా అను పదమును పలువురు వ్యాఖ్యాతలు పలు విధములుగా వ్యాఖ్యానించి ఉండిరి. వీర రాఘవాచార్యులు మహాత్మా అను పదమును స్థిర హృదయుడు అని భావము చెప్పిరి. అనగా దక్షుడెంతటి స్థిర హృదయుడు అనగా తన ప్రియమైన కూతురు మరణింప సిద్ధము అయినప్పటికీ అతడు తొనకలేదు, బెనకలేదు. అంతటి స్థిర హృదయుడైనను నల్లని కాయునిచే కలుగు చేయబడిన కల్లోలములను గాంచినప్పుడు కలవరపడెను. ఎవరేని ఒకడు మహాత్ముడని పిలువబడినను మహాత్ముని లక్షణములను ప్రదర్శించనిచో అతడు దురాత్ముడనియే పిలువవలెను. ఈ సందర్భమును గూర్చి వ్యాఖ్యానించు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ విధంగా పలికిరి. భగవద్గీత 9.13 యందు మహాత్ముడు అనే పదము శ్రీకృష్ణ భగవాన్ని విశుద్ధ భక్తిని సూచించును. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః. మహాత్ముడైన వాడు ఎల్లప్పుడూ దేవదేవుని ఆంతరంగిక శక్తి ఆధ్వర్యముననే నిలిచియుండును. అయినచో దక్షుని వంటి అమర్యాదపరుడు మహాత్ముడెట్లు కాగలడు? మహాత్ముడైన వాడు దేవతల సమస్త సద్గుణమును కలిగి ఉండవలెను. ఆ గుణములు లోపించినందున దక్షుడు మహాత్ముడని పిలువబడజాలడు. అతడు దురాత్ముడనియే పిలువబడును. దక్షుని గుణములను వర్ణించుటకు ఇచ్చట మహాత్మా అని పదము వ్యంగ్యముగా వాడబడినది. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము శ్రీమద్భాగవతం 4వ స్కందములో 5వ అధ్యాయం 11వ శ్లోకం వరకు చర్చించాము. 12వ శ్లోకానికి భాష్యం లేదు, అందులో 13వ శ్లోకం చదివాము. మనం 11వ శ్లోకానికి భాష్యం లేదు, 12వ శ్లోకం చదివాము. పదకొండవ శ్లోకం కూడా ఒకసారి చదువుతాను. అమర్షయిత్వా తమసహ్య తేజసం మన్యుప్లతం దుర్నిరీక్ష్యం భృకుట్య కరాళదంశ్రాభిరుదస్తభాగనం
స్యాత్ స్వస్తి కిం కోపయితో విధాతు. అంటే దాని అర్థము, ఆ నల్లని భయంకరాకారుడు భేకరమగు కోరలను చూపుచు కనుబొమ్మల కదలికలచే ఆకాశమునందలి తారకలను చల్లాచెదురు కావించి వానిని తన తేజముతో కప్పివేశాను. దక్షుని అమర్యాదకర ప్రవర్తన కారణమున అతని తండ్రియగు బ్రహ్మదేవుడు కూడా ఆ క్రోధము నుండి తప్పించుకొనజాలడు. మనం ఇది దక్ష యజ్ఞం విధ్వంసం గురించి చెప్పబడింది ఈ అధ్యాయంలో. మనం ఇంతకుముందు అధ్యాయంలో చూసాము. అధ్యాయాలలో దక్షుడు ఏ విధంగా అయితే శివునిపై ఈర్ష్యాభావాలతో ఉండి దూషిస్తాడు. అదే విషయాన్ని సతీదేవి చెప్తుంది. శివుని యొక్క గొప్పతనం, భక్తుని యొక్క గొప్పతనం నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు భౌతిక ఆసక్తుల మీద ఎక్కువ, భౌతిక విషయాల మీద, ఇంద్రియ తృప్తి మీద ఎక్కువగా ఆసక్తిని పెంచుకున్నావు. కాబట్టి భక్తులు నువ్వు గ్రహించలేకపోతున్నావు. శివుడు చాలా పరమ భక్తుడు. అటువంటి వారిని నువ్వు దూషిస్తున్నావు కాబట్టి మంచిది కాదని చెబుతూ, నీచే ఇవ్వబడినటువంటి ఈ యొక్క శరీరాన్ని నేను త్యాగం చేస్తాను అని చెప్పేసి శరీర త్యాగం చేస్తారు ఎవరు? సతీదేవి. ఈ విధంగా చెబుతూ సతీదేవి చెబుతుంది దాంట్లోనే, ఎవరైతే దైవ నిందన చేస్తారో, ఎవరైతే దేవుని కృష్ణ భక్తుని నింద చేస్తారో, దూషిస్తారో, అటువంటి వారిని మనము సహించకూడదు. అదే బ్రాహ్మణులైతే ఏం చేయాలి? తత్వపరంగా ఓడించి నెగ్గాలి, లేదా అక్కడి నుంచి చెవులు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దూషణ మాత్రం వినకూడదు. వారిని ఓడించాలి. అదే క్షత్రియుడు అయితే ఏం చేయాలి? నాలుగు తగ్గొసి రావాలి, లేకపోతే చంపాలి అతన్ని, ఎవరైతే దైవ దూషణ చేస్తారో, ఎవరైతే అభక్తులు ఉంటారో వారిని. ఈ విధంగా అదే విధంగా ఇక్కడ మనం చూస్తాం. శివగణం ఎప్పుడు కూడా, ఎప్పుడైతే సతీదేవిని రక్షించడానికి వెనకనే వెళ్ళినటువంటి శివగణం ఉంటారు కదా, వారందరూ కూడా ఇక్కడ భృగు మహర్షి రుభువులు సృష్టిస్తాడు. ఆ రుభువులుచే తరిమివేయబడ్డారు. వారందరూ ఏమంటారు? ఎప్పుడైతే మన సతీదేవి ప్రాణత్యాగం చేసిందో అప్పుడు ఇటువంటి దక్ష యజ్ఞాన్ని విధ్వంసం చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటారు శివగణం. అది ధర్మమే. ఏ విధంగా? ఎక్కడైతే దైవ నిందన జరుగుతుంది, శివుడు మంచి వైష్ణవులో అతను ప్రథముడు, అటువంటి వాణిని దూషించడం వల్ల వారు అక్కడ ధర్మ ప్రకారం ఏం చేయాలి? అక్కడ దక్ష యజ్ఞాన్ని నాశనం చేయాలి, దక్షుని సంహరించాలి వాళ్ళ లెక్క ప్రకారం. దానికి సంసిద్ధమైతే భృగు ఏం చేశాడు? రుభువులు అని రుభువును సృష్టించి వారిచే తరిమివేపు చేయగొట్టాడు. ఈ విషయం ఎవరికి తెలిసింది? నారదుని ద్వారా శివునికి తెలిసింది. ఆ శివుడు చాలా కోపోద్రిక్తుడై ప్రళయ తాండవం, ప్రళయం సంభవించేటప్పుడు ఎటువంటి తాండవం చేస్తారో అటువంటి తాండవం చేశారు. చేసి కోపోద్రిక్తుడై జటాజూటం నుంచి ఒక జట ఓడబెరికి దాంట్లోంచి పెద్ద ఆకారం వస్తుంది. పెద్ద ఆకారం అదే నల్లని భయంకర ఆకారం. భీకరమగు కోరలను చూపుచు కనుబొమ్మల కదలికలిచి ఆకాశమందరి తారకలను చల్లాచెదురు కావించిన వాడిని తన తేజముతో కప్పేసి చూడు. అతను నల్లగా ఉన్నాడు, పెద్ద ఆకారం కూడా. దాని తేజస్సుతో తారల తేజస్సును కప్పివేశాడంట. అంటే అంత తేజోవంతంగా ఉన్నాడు. ఆ శివుని యొక్క జటాచూటం నుంచి ఒక జటతో వచ్చినటువంటి వాడు. ఈ దక్షుడు అమర్యాద ప్రవర్తన కారణంగా అతని తండ్రి యొక్క బ్రహ్మదేవుడు కూడా ఆ క్రోధముని తప్పించుకొనజాలాడు. చూడండి, ఆ క్రోధం నుంచి బ్రహ్మదేవుడు కూడా తప్పించుకోలేడు అని చెప్పి చెబుతున్నారు. అటువంటి క్రోధం ప్రకటిస్తున్నారు. చూడండి, మనం చూస్తాం రావణాసురుడు కనుబొమ్మలతో దిక్పాలుని నియంత్రించేవాడని చెప్పేసి అంటారు. ఈ విధంగా చూస్తే కోపంతో ఉన్నప్పుడు మనం కన్నులతోనే కన్నులు ఎర్ర చేసినప్పుడు అటువంటి పక్కన ఉన్నవారు కూర్చుపోతారు భయంకరంగా ఇతని యొక్క శక్తిని చూసి. అలాగే మనం ఇక్కడ ఈ నల్లని భీకరముగా ఆకారంతో ఉన్నప్పుడు ఈ విధంగా ఇదంతా ఎవరు చెప్పుకుంటున్నారు? ప్రసూతి అక్కడ ఉన్నటువంటి ఈ సభాసదులందరూ కూడా, వారందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇక్కడ దక్షుడు చాలా తప్పు చేశాడు, అతనికి శిక్ష పడేటట్టుంది, ఇటువంటి దుస్సకునాలన్నీ కనిపిస్తున్నాయి అని ప్రసూతి మిగతా స్త్రీలతో చెబుతుంది. ఇలాగా చూడండి, దైవ నిందన చేశాడు, శివుని కృష్ణ భక్తుని దూషించాడు. ఇటువంటప్పుడు ఇటువంటి అశుభ చెడు శకునాలు కనిపిస్తున్నాయి అని చెప్పేసి చర్చించుకుంటుంది. ఇదే విధంగా మనకి స్త్రీలు తన భర్తను ఎప్పుడు కూడా ఈ విధంగా తెలివైన సలహాలతో ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వాలని చెప్పేసి తెలివైన స్త్రీ ఏ విధంగా ఉంటుంది? భర్తకి ఒక మంత్రిలా వ్యవహరించాలి. ఇటువంటి విషయాల్లో ఎప్పుడైనా ఎటువంటి సలహాలు కావాల్సిన ఇటువంటి విషయాల్లో మనం ఒక మంత్రిగా సలహాలు ఇవ్వాలని చెప్పేసి ఉండాలి. మనకి ఎవరు చాణక్యుడు చెప్తారు, చాణక్య నీతిలో చెప్తారు, ఒక శ్లోకం ఉంటుంది, స్త్రీ ఏ విధంగా ఉండాలి? కార్యేషు మంత్రి, అలాగే శయనేషు రంభ. మనకి
నిద్రా సమయంలో అవసరం వచ్చినప్పుడు రంభలాగా ప్రవర్తించాలి. అదే మంత్రిగా ఉండాలి, సహకరించాలి. తర్వాత తల్లిలాగా ఉండాలి. తన ఆకలి తీర్చడానికి తల్లిలాగా ఉండాలి అని చెప్పేసి అంటారు. స్నేహితుల్లాగా ఉండాలి. ఈ విధంగా ఇక్కడ భార్యలందరూ కూడా స్త్రీలు తెలివిగా భర్తని సహకరించాలి ఈ విధంగా. ఇలా చూసినట్టయితే మనకి రామాయణంలో ఒక సంఘటన కూడా గుర్తొస్తది. వాలి, సుగ్రీవుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు వాలితో సుగ్రీవుడు ఓడిపోతాడు ఒకసారి. పారిపోతాడు. పారిపోయి మళ్ళీ రెండోసారి వస్తాడు. రెండోసారి వచ్చినప్పుడు వాలి భార్య ఎవరు? తార. తార చెబుతుంది, చూడండి మీతో ఒకసారి సుగ్రీవుడు ఓడిపోయి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి వచ్చాడంటే మనం ఆలోచించాల్సి ఉంటుంది. చూడండి రామచంద్ర భగవానుడు ఈ ప్రదేశాలు, ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నారంట. ఆయనతో సంబంధం పెట్టుకున్నట్టు కూడా తెలిసింది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, వెళ్ళకపోవడమే మంచిదని చెప్పేసి తార వాళ్ళకి సలహానిస్తుంది. అయినప్పటికీ ఇతను పౌరుషంతో, సుగ్రీవుని మీద ఉన్నటువంటి కోపంతో, రాముడు చాలా మర్యాద పురుషుడు, అతనికి నాకు వైర్యం ఏమీ లేదు, నన్నెందుకు చంపుతాడు, నాతో ఎందుకు వైర్యం ఉంటుంది, అటువంటిప్పుడు నేను ఆయనతో భయపడాల్సింది లేదు అని చెబుతూ తార మాట వినకుండా బయటికి వెళ్తాడు. మొత్తానికి రామచంద్ర భగవాన్తో సంహరింపబడతాడు. చూడండి ఈ విధంగా మండోదరి అయినా సరే రావణాసుడికి చాలా చెప్తుంటుంది ఇలాగే. ఈ ప్రసూతి కూడా దక్షునికి ప్రతి విషయంలో చెప్తుంది, మన ప్రియమైన కుమార్తె వస్తే పలకరించకుండా ఎలా ఉంటారు, అది కానీ శివుడు చాలా వైష్ణవ భక్తుడు, అటువంటి వాడిని మీరు దూషించకండి, అసూయపడద్దు, ఈ విషయాలని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు. అతనెంత ఇతనెంత అని చెప్పేసి దక్షుడు ఈ విధంగా అహంభావంతో ప్రజాపతి ఆ యొక్క గర్వంతో, అధికార గర్వంతో ఎప్పుడు దూషిస్తూనే ఉంటాడు. ముందు నుంచి అతనికి ఈర్ష్యాభావాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తుంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఇతను ఈ యొక్క చెడు శకునాలు ఉన్నాయి చూసారు, శుభ శకునాలు, అశుభ శకునాలు, ఇవన్నీ కూడా మనకి వేదాల్లో చెప్పబడి. శకునాలంటే శకున శాస్త్రం కూడా ఉంది, మనకి చూస్తాం ఇటువంటిది. దుర్యోధనుడు పుట్టినప్పుడు చాలా చెడు శకునాలు, అశుభ శకునాలన్నీ కూడా కనిపిస్తే అప్పుడు చెప్తారు, అక్కడ విదురుడితో సహా అక్కడ ఉన్నటువంటి మునివర్యులందరూ కూడా చెప్తారు, వీడు మన కులనాశనానికి పుట్టాడు, వీడు చూస్తే రాక్షసాంశతో పుట్టాడు వీడు, కాబట్టి వీతన్ని సంహరించడమే మంచిదని చెప్పేసి చెప్తారు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుడు మోహంతో, పుత్రవాత్సల్యంతో, పుత్రుని మీద ఉన్నట్టు మోహంతో అతన్ని విడిపించుకోలేక అతనికి బంధింపబడిపోయాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. ఈ విధంగా మనకి చెడు శకునాల గురించి శకున శాస్త్రం అనేది ఒకటి మనకి వేదాల్లో చెప్పబడింది. మనం ఇది తెలుసుకున్నట్టయితే దానికి చాలా విలువైనదిగా మనం గ్రహించాలి. మనకి ఇప్పటికి చెప్తుంటారు కదా శకునాల గురించి, శకునాల శాస్త్రం ఉంది. ఎవరైనా తుమ్మిన వెంటనే మరి వెళ్ళకూడదు అంటారు, లేకపోతే శకునం చూసుకోమని అంటుంటారు. ఇది మనకి లోపాయకారిగా మనకి తెలిసినటువంటిది. ఇక్కడ గాలి దుమారాలు వస్తున్నారు చూడండి, ఇప్పుడు కూడా ఈ సైంటిస్టులు ఏ విధంగా తెలుసుకుంటారు, ఈ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి, వాతావరణంలో ఎక్కడ టెంపరేచర్ ఎక్కడ ఉంది, ఏ దిక్కున ఎలా ఉంది, ఇది ఏ విధంగా కదులుతుంది అన్ని చూసుకుని ఆ శకునాలు బట్టే వాళ్ళు కూడా ఏదైనా చెప్పేది. అలాగే మనకి ఇంతకుముందు శకున శాస్త్రం తెలిసిన వాళ్ళు, లేకపోతే సాముద్రిక అంటే హస్తరేఖల గురించి చెప్పిన వాళ్ళు, లేకపోతే మీ యొక్క నుదుటి మీద ఉన్నటువంటి ముఖ కవలికలను బట్టి, ముఖ లక్షణాలను బట్టి వాళ్ళకి శాస్త్రం చెప్తుంటారు. అలాగే ఇక్కడ ప్రసూతి ఈ యొక్క అశుభ శకునాలు గ్రహించి ఇదంతా చెప్పుకుంటుంది. అదే కాకుండా ఇక్కడ మన దక్షుడు కూడా గ్రహించినట్టు, భయపడినట్టుగా అర్థమవుతుంది. ఈరోజు శ్లోకం గురించి చూద్దాం. ఈ రీతిన జనులు తమలో తాము చర్చించుకొనిచుండగా దక్షుడు భూమి ఆకాశములలో అన్ని దిక్కుల నుండి అపశకునములను అపశకునాలు గాంచాడు. అతనికి కూడా అర్థమవుతుంది, అతనికి కోవిదుడే కదా, అతను కూడా వేద పాండిత్యం కలిగిన వాడే. అతనికి తెలుసు శివుణ్ణి దూషించకూడదని, అతను శివుడు పరమ భక్తుడని కూడా తెలుసు. కాకపోతే అతనికి ఉన్నటువంటి ఈర్ష్య, అధికార గర్వం వల్ల అది కప్పబడిపోయింది, దాన్ని గ్రహించలేకపోయాడు. ఆ విధంగా తప్పు చేసి దాన్ని సంవరించుకోవాలి. చూడండి ఇటువంటి సందర్భం మనకి అంబరీష మహారాజుకి ఇంకెవరు దుర్వాస మహర్షికి జరుగుతుంది. దుర్వాస మహర్షి అలాగే కోపోద్రిక్తుడై ఒక జటని పీకితే దాంట్లోంచి పెద్ద ఆకారం వస్తుంది. కానీ అప్పుడు అంబరీష్ మహారాజు ఏం చేశాడు, దాని ముందర కూడా ఇటువంటి సందిగ్ధం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, కోపోద్రిక్తుడు అయిపోలేదు, నేనెంత ఆయనంత అని దిగలేదు. ఆయన ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి పండితులందరినీ కూడా ఏం చేశారు, మాట్లాడి సంభాషించి ఇటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అని సలహా తీసుకున్నాడు పండితుల దగ్గర, లేకపోతే ఆస్థాన
కోవిదులు ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర, మునుల దగ్గర, కోవిదుల దగ్గర, గురువుల దగ్గర శాస్త్రాన్ని సంప్రదించి, సాధువుని సంప్రదించి ఇటువంటి సమయంలో ఏం చేయాలి అని సంప్రదించి, అది ఏకాదశి పారణం సమయంలో ఏ విధంగా చేయాలనేది గురువుల్ని, సాధువుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా ఉండాలి. ఇక్కడ దక్షుడు అటువంటి సంప్రదింపులు ఏమైనా జరిపాడు ఎవరితోటైనా? ఇటువంటి సమయంలో ఏం చేయాలి? అటువంటిది ఏం తనకు తనుగా అధికారి దర్పంతో, గర్వంతో విర్రవీగిపోయేవాడు. అదే అంబరీష మహర్షికి దక్షునికి మనం కంపేర్ చేసుకున్నట్టయితే, ఆయన భక్తుల యొక్క గుణాలు, లక్షణాలు ఏ విధంగా ఆయనలో ఉన్నాయి, ఇక్కడ ఏ విధంగా లోపించినాయి అనేది మనం కంపేర్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అతను చక్కగా పండితుల్ని, కోవిదుల్ని సంప్రదించి ఆ విధంగా చేశారు. అక్కడ ఇంద్రియ భోగం అనేది కనిపించలేదు, సంతృప్తికరం అంతా కూడా శాస్త్రోక్తంగా ఏ విధంగా ఉండాలి అని అంబరీష్ మహారాజు యొక్క సంఘటనలో కనిపిస్తుంది. ఇక్కడ ఇంద్రియ భోగమే, నేను గొప్పవాడిని, ఇది భక్తుల లక్షణం ఎక్కడ కనిపించలేదు దక్షిణలో. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే అక్కడ ఏం జరిగింది? అంబరీష్ మహారాజు రక్షింపబడ్డాడు విష్ణువు చేత. విష్ణు భగవాన్ యొక్క సేవకుడు సుదర్శన భగవానుడితోటి రక్షింపబడ్డాడు. ఈ విధంగా ఇక్కడ భక్తులకి, భక్తులకి, రాక్షసులకి మధ్య ఉన్నటువంటి కంపారిజన్ చేసుకుంటే చూడండి, ఇక్కడ మనకి ఈ శ్లోకంలో మహాత్మా అని సంబోధింపబడింది. కానీ మహాత్మ అంటే ఏంటి? ఎవరు మహాత్ములని ఎవరంటారు? ఎవరైతే సంపూర్ణంగా కృష్ణ భగవాన్ యొక్క ఆశ్రయం తీసుకుంటారో, భగవంతుడి యొక్క ఆశ్రయంతో ఉంటారు, వాడిని మహాత్ములు అంటారు. ఆయన చేసే చేష్టలన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రీత్యార్థం ఉంటాయి. వారు ఎప్పుడు కూడా ద్వంద్వాలకి అతీతులుగా ఉంటారు. ఇది నాకు సౌఖ్యమా లేకపోతే కష్టమా, ఇది నాకు అపకీర్త కీర్త అటువంటి ఏం ఆలోచించరు. భగవంతుడికి ప్రీత్యార్థం ఏదైనా చేస్తానికి రెడీగా ఉంటారు. అటువంటి వారు మహాత్ములని చెప్పబడింది. కానీ ఇటువంటి వారు కాదు. అంటే భౌతికంగా వారు ఎంత ఉన్నతంగా ఉన్నారని, లేకపోతే భౌతికంగా ఎంత గొప్పగా దక్షత కలిగిన వారు, లేకపోతే భౌతికంగా ఎంత పలుకుబడి కలిగిన వారు, లేకపోతే వీరు మానవాళికి ఎంత గొప్ప సహకారం చేశారు, ఎంత కార్యక్రమాలు చేశారు, వీటి ప్రామాణికతతో వాళ్ళకి మహాత్ములు అని చెప్పేసి చెప్పకూడదు. ఇటువంటిది కేవలం భగవంతుడి యొక్క భక్తులైతేనే వారిని మహాత్ములు అని చెప్పేసి చెప్పాలని చెప్పేసి చెప్పారు. మనకి శ్రీమద్ భగవద్గీతలో శ్లోకం ఉంది. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఓ పార్థ, భ్రాంతచిత్తులు కానట్టి మహాత్ములు దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉందురు. నన్ను ఆది అవ్యయుడు అయిన దేవాది దేవునిగా ఎరిగి ఉండుటచే వారు పూర్తిగా నా భక్తియుక్త సేవలో నెలకొని ఉందురు. చూడండి, ఇక్కడ కృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని చెప్పేసి పూర్తిగా సంశయం ఉండదు వారికి. కృష్ణ పరమ ఈశ్వర సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని చెప్పేసి బ్రహ్మదేవుడు కృష్ణ భగవాన్ని కీర్తిస్తాడు. ఈ విధంగా దేవాది దేవుడు అని చెప్పేసి చూడండి, వేదాలన్నీ కూడా చెప్పేదేంటి? కృష్ణ భగవానుడు దేవాది దేవుడు అని చెప్పేసి ఆయనకి మనం సేవకులం అని చెప్పేసి, ఆయన పరమాత్మ, మనం ఆత్మలు అని చెప్పేసి, జీవాత్మలు అని చెప్పేసి మనం ఉన్నది భగవంతుడి యొక్క సేవ కోసమే ఉన్నాము. ఈ వేదాలన్నీ కూడా భగవంతుని తెలియపరచడానికే ఉన్నాయి అని ఎవరైతే తెలుసుకుని భగవంతుని పూర్తిగా ఆశ్రయం తీసుకుంటారో వారిని మహాత్ములు అని చెప్పేసి చెప్తారు. అంటే భ్రాంతచిత్తులు కానట్టి మహాత్ములు. భ్రాంతచిత్తులు అంటే ఏంటి? భ్రాంతి ఎక్కడి నుంచో మొదలవుతుంది. నేను ఈ శరీరాన్ని అనుకుంటే భ్రాంతి మొదలవుతుంది. ఈ శరీరంతో ముడిపడి ఉన్నటువంటి బాంధవ్యాలు, బంధువులు, లేకపోతే ఇది నా కుటుంబము, నా దేశము, నా జాతి, ఇటువంటి బాంధవ్యాలు భ్రాంతచిత్తులు కానట్టి మహాత్ములు దైవీ ప్రకృతిని ఆశ్రయిస్తారు. ఇటువంటి వారు ఇంకెవరిని కాదు, ఆ దేవతల్ని, ఈ దేవతల్ని, లేకపోతే మనుషుల్ని, గొప్ప వారిని, లేకపోతే ప్రైమ్ మినిస్టర్, ఇటువంటి వారిని, గొప్పవారు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, వీరిని ఆశ్రయించరు. వారు కేవలం భగవంతుని మాత్రమే, కృష్ణ భగవాన్ మాత్రమే ఆశ్రయిస్తారు. వారి సేవకు మాత్రమే ఉంటారు. అటువంటి వారిని మహాత్ములు అని చెప్పేసి దైవీ ప్రకృతిని ఆశ్రయించి అందరు. చూడండి, ఇక్కడ భౌతిక ప్రకృతిని ఆశ్రయించారు. భౌతికంగా ఎవరైనా ఎంతైనా కీర్తివంతులై ఉండొచ్చు, బాగా పలుకుబడిగా వారిని ఎవరిని కూడా ఆశ్రయించారు. చూడండి, మనకి ఎప్పుడు కూడా మనకి శిలా ప్రభుపాలు చెప్తారు, మనకి బంధనాలు వేస్తున్నాయి అనుకోండి, మన చేతులకి కాళ్ళకి బంధనాలు వేస్తుంటే ఆ బంధనాలు ఏ విధంగా విడిపించుకోగలం? ఇంకొక వ్యక్తి ఎవరైతే బంధనాలు వేస్తుంటారో వాడు విడిపించగలడా?
విడిపించలేడు. ఎవరైతే బంధనాలు లేని వారు విడిపించగ అటువంటిది కేవలం కృష్ణ భగవానుడు మాత్రమే. ఇక్కడ బ్రహ్మతో సహా అందరూ కూడా జీవులే, జీవాత్ములే. వారందరూ కూడా ఎంతో కొంత బంధనాలు ఏర్పడి ఉన్నారు శివునితో సహా. శివుడు కూడా మనకి పూర్తిగా ముక్తిని ప్రసాదించలేని పరిస్థితి. బ్రహ్మ రుద్రాదులందరూ కూడా కేవలం భగవంతుని మాత్రమే. భగవంతుడు చెప్తాడు, మొత్తం సర్వధర్మాలన్నీ వదిలేసి నన్ను మాత్రమే మీరు ఆశ్రయించండి అని చెప్పేసి, నన్ను మాత్రమే పూజించండి, నాకే నమస్కరించండి, నన్నే ధ్యానించండి, నన్నే స్మరించండి. భగవంతుడు ఇన్నిసార్లు చెప్తారు, చాలాసార్లు. ఆ విధంగా భ్రాంత చిత్తులు కానట్టి మహాత్ములు దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంది. చూడండి, ఎప్పుడైతే ఈ విధంగా మనం ఈ మాయ ప్రభావం, భౌతిక ప్రభావం కాకుండా ఉంటూ భగవంతుడి యొక్క ఆశ్రయం పొందేమో భగవంతుడి యొక్క నియంత్రణలోకి వెళ్తాం. భగవంతుడిలో నియంత్రణకు వెళ్ళి అతడు భగవంతుని ఎప్పుడు కూడా అతనే ఆది అనియు, అవ్యయుడు అనియు, దేవాది దేవుడుగా ఎరిగి ఉండటసే వారు పూర్తిగా నా భక్తియుక్త సేవలో నెలకొన్నారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అప్రతిహతమైన భక్తి సేవ చేస్తూ ఉంటారు. వారికి నాకు ఏమి లాభం వస్తుంది, నాకేం అరుగుతుంది, నాకు స్వర్గం లభిస్తుందా, లేకపోతే నాకు ప్రకృతి పలుకుబడి లభిస్తుందా, నాకు ఐశ్వర్యం లభిస్తుందా, నాకు భౌతిక ఆనందం లభిస్తుందా, ఇటువంటి కోరికలపై వారు భగవంతు ప్రీత్యర్థం ఏది చేయరు. అంటే భగవంతుడి కార్యక్రమాలు ఏది చేపట్టరు. ఇటువంటి కోరికలతో ఏ కార్యక్రమం చేయరు వాళ్ళు. కేవలం భగవంతుడి ప్రీత్యర్థం మాత్రమే చేస్తారు. భగవంతుడికి ఇష్టమైందా చేస్తారు. అంటే మనకి అనుకూలమైన కూడా పట్టుకుంటారు, మిగతాలను కూడా వర్జిస్తారు. ఆ విధంగా వదిలేస్తారు అన్నమాట. చూడండి, ఇది మనం ప్రతి సమయంలో కూడా, ప్రతి పనిలో కూడా మనం ఇది బేరీజ్ వేసుకోవాలి. ఈ సమయంలో నేను ఈ పని చేయడానికి నాకు ఏ విధంగా తోడ్పడుతుంది, నాకు కానీ ఈ పక్క వ్యక్తికి కానీ ఏ విధంగా తోడ్పడుతుంది, భక్తికి, కృష్ణ భక్తి యుక్త సేవలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుందా లేదా, లేకపోతే వదిలేయండి. ఈ విధంగానే ఉంటారు వాళ్ళు భక్తులు. నేను ఇప్పుడు పక్కవానితో మాట్లాడాలంటే ఈ యొక్క మాట మీకు ఏ విధంగా మీకు భక్తిలో ఉపయోగపడుతుంది, ఉపయోగపడదా? మాట్లాడతాను. ఏదైనా విషయం మనకి మొబైల్లో కానీ ఏదైనా ఒక టాపిక్ వచ్చిందంటే ఆ టాపిక్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనకి పలుకుబడి కోసం కాదు, నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాదు, నాకు ఏ విధంగా కీర్తి వస్తుందో కాదు, భగవంతుడి యొక్క భక్తియుక్తలో ఇది అభివృద్ధి చెందుతున్నామా లేదా, ఆ విధంగా ఉన్నట్టయితేనే ఆ టాపిక్ టచ్ చేయండి, లేకపోతే వద్దు. మీరు నలుగురు, ఇద్దరు, ముగ్గురు ఇక్కడ బ్రహ్మచారులు కూర్చున్నా లేదా గృహస్థులు కూర్చున్నా మాట్లాడుకున్నప్పుడు ఇదే విషయం ఉండాలి. అటువంటి వారు మాత్రమే మహాత్ములు, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారై ఉంటారు. ఈ విధంగా ఇటువంటి వారిని మహాత్ములు అంటారు. కానీ ఇక్కడ మహాత్మాని సంబోధించారు ఎవరిని? దక్షుణ్ణి. దాన్ని వ్యంగ్యంగా అని చెప్పేసి మన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు చెప్తున్నారు. అతను ఏ విధంగా కూడా మహాత్ముల యొక్క లక్షణాలు లేవు అతనికి, అన్నీ కూడా అతను దురాత్ముడనే అనాలని చెప్పేసి చెప్తున్నారు. మనం చూసాం కదా, లాస్ట్ 2-3 అధ్యాయాల్లో చూసాం కదా, అతను ప్రియమైన కూతురితో కూడా వ్యవహరించిన వ్యవహారం కూడా నాకు తెలిసి ఎటువంటి వారు కూడా అటువంటి విధంగా వ్యవహరించరు. ఆ విధంగా మనకు చూస్తాం శాస్త్రాల్లో. కంసుడు చెల్లెలతో ఆ విధంగా వ్యవహరిస్తాడు, అలాగే ఇతను కూడా కూతురుతో ఆ విధంగా వ్యవహరిస్తాడు. ఈ శ్లోకంలో మహాత్ముని వర్ణన స్పష్టీకరించబడను. అది వరకే దైవీ ప్రకృతిలో స్థితిని పొంది ఉండటే మహాత్ముల ప్రథమ లక్ష్యం. మహాత్ములు మొట్టమొదటి లక్ష్యం ఏంటి? భ్రాంత చిత్తి పోతుంది. భ్రాంత చిత్తి అంటే ఏంటి? నేను ఈ శరీరాన్ని కాదు అని చెప్పేసి, ఆత్మని చెప్పేసి కేవలం భగవంతుడి యొక్క సేవలో ఉంటానని చెప్పేసి ఎవరైతే గ్రహించి అది ప్రథమ లక్షణం అని చెప్పేసి అంటారు వాళ్ళు. అతడు ఎన్నడూ భౌతిక ప్రకృతికి ఆధీనుడై ఉండడు. అతను భౌతిక ప్రకృతి దేవాది దేవుడు శ్రీకృష్ణుని శరణు వేడిన వారు వెంటనే భౌతిక ప్రకృతి నియంత్రణ నుండి విముక్తులవుతారు. చూడండి, ఇది ఎంత మనకి తేలికైన విషయము. ఎప్పుడైతే భౌతిక నియంత్రణలోంచి కృష్ణ భగవానుడి యొక్క నియంత్రణలోకి వచ్చారంటే చాలా తేలిగ్గా ఉంటుంది. అదే మహాత్ముని నిజమైన యోగ్యత. కనుకనే ఒకరు తమ ఆత్మను దేవాది దేవునికి సమర్పించినంతనే భౌతిక ప్రకృతి నియంత్రణ నుండి అగుననేది ప్రాథమిక సూత్రం. ఎప్పుడైతే ఈ విధంగా ఉంటామో మన కంట్రోల్ అంతా కృష్ణ భగవాన్ చేతిలోకి వెళ్తుంది, మాయ చేతిలో ఉండదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, చాలా తేలికైన విషయం అని చెప్పేసి. అలాగే మనకి 7:14 శ్లోకంలో వేరే విషయం చెప్తారు. దైవీ హేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతితే. అంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు చెప్తారు, భౌతిక ప్రకృతికి సంబంధించినంత త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటసకి. ఈ దైవీ మాయ అంటే ఏంటి? భౌతిక
ప్రకృతి శక్తి దుర్గాదేవి. ఆవిడెవరు? భగవంతుని యొక్క సేవకురాలు. కాబట్టి ఆవిడకి ఫుల్ పొటెన్సీ ఉంటుంది. భగవంతుని యొక్క కెపాసిటీలో ఆవిడకి ఇవ్వబడుతుంది. ఫుల్ కెపాసిటీ ఉంటుంది. ఆవిడని ఆ యొక్క మాయని దాటం చాలా కష్టతరం అని చెప్పేసి అంటారు. కేవలం ఏమంటున్నారు? కానీ నన్ను శరణు వేడిన వారు దాన్ని సులభంగా దాటగలుగుతున్నారు. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క భౌతిక ఈ మాయ ప్రభావం నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవాన్ని 100కి 100% ఆయన ఆశ్రయం తీసుకోవాలి. అటువంటి శరణు వేడిన వారు దానిని సులభంగా దాటగలరు. అటువంటి వారిని మాత్రమే మనం ఏమంటాం? మహాత్ములు అని చెప్పేసి చెప్పగలుగుతాం. ఇక్కడ మనకి దక్షుడు ఈ శ్లోకమునందు దక్షుడు మహాత్మా అని వర్ణింపబడినాడు. మహాత్మాను పదమును పలువురు వ్యాఖ్యాతులు పలు విధములుగా వ్యాఖ్యానించింది. వీర రాఘవాచార్యులు మహాత్మా అనే పదమును స్థిర హృదయుడు అని భావము చెప్పారు. చూడండి, స్థిర హృదయుడు. కానీ అటువంటి హృదయం కనిపించింది అతని దగ్గర, దక్షుడి దగ్గర. దీనికి కానీ వ్యంగ్యంగా ఏం చెప్పారు? చూడండి, కూతురు ప్రాణత్యాగం చేస్తున్నా కూడా జంకు బెంకు లేకుండా బెనుకు లేకుండా స్థిర హృదయంలో ఉన్నాడు. అంటే రాయి అయిపోయింది, హృదయం రాయి అయిపోయింది. దాన్ని రాతి హృదయం అంటారు, అంతేగాని అదేమీ కూడా స్థిర హృదయం అని రాతి హృదయం అనమాట. అది అంతటి స్థిర హృదయుడైన నల్లని మహాకాయుడు. కానీ అటువంటి వాడు కూడా మహాకాయుడు. ఈ యొక్క ఎవరైతే శివుని జటం నుంచి ఉద్భవించిన ఆ మహాకాయుడు, అతని యొక్క చూడండి, అతను కూడా ఎంతో పెద్ద ఆకారంతో మొత్తం ఆకాశం అంతా కూడా అలుముకుని ఆయన యొక్క చూపులతోనే ఈ యొక్క తారల్ని నక్షత్రాలన్నిటి కూడా భయపెట్టి అటు ఇటు చేశారట. అది ఒకసారి చదువుదాం. ఆ నల్లని భయంకరాకారుడు భీకరమ కోరలు చూపించి కనుబొమ్మల కదిలికలిసి ఆకాశమందరి తారకలను కూడా చల్లాచెదురు కావించి వాణిని తన తేజంతో కప్పివేసింది. చూడండి, అంత గొప్ప శక్తి ఉద్భవించింది శివుని యొక్క జటం నుంచి. దానికి భయపడి, ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా దాన్ని ఏమి కంట్రోల్ చేయలేడు. అటువంటి యొక్క క్రోధంతో నిండినటువంటి ఆ యొక్క పెద్ద ఆకారం వస్తుంది. దానికి భయపడి అతను కలవరపడ్డాడని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా ఏం చెప్పారంటే, ఇది దురాత్ముడనియే కానీ దక్షునికి గుణములు ఇచ్చట మహాత్మాని పదము వ్యంగ్యంగా వాడింది. ఓ మహాత్మా అంటాం అంటే అతనికి లేని క్వాలిటీస్ కనిపిస్తున్నాయి, అతని వ్యంగ్యంగా అంటాం. ఎవరు సంకీర్తన సరిగా చేయకపోతే మనకు అతనికి మాటలు సరిగా రాని వాడిని కోకిల, నువ్వు కోకిలా పాడుతున్నావు అంటే వ్యంగ్యంగా ఉంటుంది కదా, అలాగా. ఆ విధంగా ఇతనికి రాతి హృదయం, కఠిన హృదయుడు. ఎవరైతే కూతురు చనిపోతున్నప్పుడు కూడా ఏమీ చంకు బెంకు లేకుండా ఉన్న రాతి హృదయంలో ఉన్నటువంటి అతని మహాత్ముడని పిలవడం వ్యంగ్యంగా ఉందని చెప్పేసి ఇక్కడ మన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు చెప్పారన్నమాట. హరే కృష్ణ. ఇంతటితో సమాప్తం. ఎవరికైనా ప్రశ్నలు కానీ లేకపోతే ప్రభు మీరు ఏమైనా యాడ్ చేస్తారు ప్రభు? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ప్రభు? హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతం కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.